హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇది వచ్చేసి నిన్నటిలాగా అండి, అంటే నిన్న సోమవారం కదా, సోమవారం మార్నింగ్ లాగా అనమాట. సో మార్నింగ్ రొటీన్ అది ఎలా గడిచింది నిన్న అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. సో ఎప్పుడు కూడా నేను డైలీ మార్నింగ్ లేవగానే చేసే పని ఫస్ట్ అయితే నైట్ కడిగేసిన గిన్నెలు ఏమైనా ఉంటే సర్దేసుకుంటాను. ఒకవేళ నైట్ గిన్నెలు తోమకుండా ఉన్నట్లయితే ఆ గిన్నెలు అయితే ఫస్ట్ తోమేస్తాను అనమాట. ఈసారి నైట్ గిన్నెలు తోమేశాను. సో అవన్నీ కూడా సెల్ఫ్లకైతే నీట్గా సర్దేసుకుంటున్నాను. తర్వాత నేను చేసే మరొక పని ఏంటంటే డైలీ కూడా కిచెన్ అయితే క్లీన్ చేస్తానండి. కిచెన్ స్టవ్ కానీ కిచెన్ బండ మొత్తం కూడా వాటర్ తోటి లేదంటే తడి క్లాత్ పెట్టి కానీ క్లీన్ చేస్తాను. డైలీ చేస్తాను. ఎందుకంటే నైట్ టైం బొద్దింకలు కానీ లేదంటే బల్లులు కానీ తిరుగుతూ ఉంటాయి కదా. సో అందుకోసమని మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తాను డైలీ. అలాగే అంటే నేను వాడే గిన్నెలు ఏమైనా కూడా కడిగిన తర్వాతనే మళ్ళీ యూజ్ చేస్తాను అనమాట డైలీ కూడా. సో అలాగ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక ఈరోజు మా బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి సంగటి పెడదామని చెప్పేసి బియ్యం అయితే నానబెట్టేశాను. ఇంక ఈరోజు సోమవారం, అందులోనే అమావాస్య వచ్చింది కదండి మనకి. సో మంచి రోజు అనమాట చాలా. మామూలుగా కూడా సోమవారం నేను పూజ చేస్తాను. అందులోని ఈరోజు అమావాస్య ఇంకా మంచి దినం, మంచి రోజు అని చెప్పారు. అందుకని ఈరోజు పూజ చేసుకుందామని చెప్పేసి ఇంకా రైస్ అయితే నానబెట్టిన తర్వాత ఇల్లు వాకిలంతా చెత్త ఊడ్చేసి పెట్టేసి బయట కూడా ముగ్గు పెట్టేశాను. తర్వాత నేను స్నానం చేసుకొని వచ్చి ఇంకా పూజ గది కూడా దీపాలన్నీ కూడా క్లీన్ చేసుకొని చక్కగా పూలన్నీ అలంకరించుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. దీపాలు వెలిగించేసి ఇంకా హారతి ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పాప కూడా వచ్చింది. ఇంకా మా పాపకు కూడా బొట్టు పెట్టి హారతి అయితే ఇచ్చాను. ఇంకా బయట గడప దగ్గర కూడా అగరబత్తి అయితే పెట్టేశాను. అక్కడతోటి ఇంకా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. డైలీ అయితే చేస్తాను. ఒక్కొక్కసారి నేను చేయనప్పుడు మా హస్బెండ్ అయితే పూజ చేస్తారు. ఎక్కువ శాతం నేను మండే, ఫ్రైడే, సాటర్డే ఇలా ఎక్కువ మార్నింగ్ టైము నేను చేస్తానన్నమాట. సో ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇంకా బీరకాయ కర్రీ, రాగి సంగటి అనుకున్నాను కదా. సో బీరకాయ కర్రీ కోసం ఇంకా బీరకాయ అంతా కూడా పీల్ చేసేసాను. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. నేను పూజ చేసే టైంలో మా ఆయన అయితే పల్లీలు అయితే వేయించారనమాట. సో ఇంకా పల్లి పొడి వేస్తాను అనమాట నేను బీరకాయ పులుసులోకి. దానికోసం పల్లీలు అయితే వేయించేశారు. ఇంకా బీరకాయతో పాటు ఆనియన్, టమాటా అన్నీ కూడా కట్ చేసుకున్నాను. సో ఇంక అవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే మనకి ఈజీగా త్వరగా మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ కావాల్సినవన్నీ రెడీగా పెట్టేసుకొని. సో మరి నిన్న సోమవారం మరి మీరు ఎలా పూజ చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. సో ఇంక ఇప్పుడైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి ఆనియన్, కరివేపాకు కూడా వేసి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా బీరకాయ ముక్కలు అయితే వేసి అంతా కలిపేసుకుంటాను. తర్వాత ఇంకా టమాటా కూడా వేసుకొని ఇంకా మసాలాలు ఉంటే అన్నీ కూడా వేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఉప్పు, కారం, ధనియాల పొడి అయితే లేదు. ఉప్పు, కారం, పసుపు అలాగే పల్లి పొడి 2 స్పూన్లు వేసి అంతా కూడా కలిపేసి కొన్ని వాటర్ అయితే వేసుకొని మూత పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుందండి. చక్కగా ఉడికిపోతుంది. బీరకాయకి ఎక్కువ వాటర్ కూడా పట్టవన్నమాట. సో ఇంకా బీరకాయ పులుసు రెడీ అయిపోయేలోపు ఇంకా మనకి సంగటి కూడా అయిపోతుంది. ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేశాను. సో దాన్ని మెత్తగా ఉడికిపోయిన తర్వాత రాగి పిండి వేయాలన్నమాట. ఈలోపు ఇంకా ఉండే గిన్నెలన్నీ కూడా కడిగేద్దామని చెప్పేసి అన్నీ కడిగేస్తున్నాను. ఇంకా మా ఆయన అయితే పెరుగు తీసుకొచ్చారు. ఇంకా తీసుకొచ్చి బౌల్లోకి అయితే వేస్తున్నారు. అన్ని గిన్నెలు ఒకటేసారి కడగాలంటే మాది చిన్నది అనమాట సింకు. ఎక్కువ గిన్నెలు పట్టవు. అన్నీ నిండుగా వేసేసామనుకోండి కడగనీకి ఇబ్బంది అవుతుందన్నమాట. అందుకే ఎప్పటికప్పుడు కడిగేసుకుంటుంటాను. ఇంకా గిన్నెలన్నీ కూడా తోమేశాను. ఇంక ఈలోపు రాగి సంగటిలోకి ఇంకా మెత్తగా అయిపోయింది రైస్ అయితే. ఇంకా కొద్దిగా రాగి పిండి అయితే వేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేసామనుకోండి. తర్వాత మనం పప్పు కర్రతోటి మెత్తగా మెదిపేసుకుంటే రాగి సంగటి అయితే చక్కగా ఉంటుందన్నమాట. ఇంక ఈలోపు కూర కూడా అయిపోయింది. ఇక్కడ సంగటికి ఎలకనికి సపరేట్గా మనకి టెడ్ కర్ర ఉంటుందన్నమాట. కానీ మా ఇంట్లో అది లేదు. అందుకని ఇలా పప్పు కర్రతోటే నేను మెత్తగా మెదిపేసుకుంటాను. ఇంకా ఇలా చక్కగా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే రైస్ తోటి. కొంతమంది ఓన్లీ రాగి పిండితోటే చేస్తారు. నేను ఎప్పుడు అలా చేయలేదు. రైస్ వేసి చేస్తాను. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా హాల్లోకి అయితే తెచ్చేసి ఇంకా అన్నీ కూడా పిల్లలకి, మా ఆయనకి అందరికి కూడా పెట్టేస్తున్నాను. మా బాబు ఆ రోజు సరిగ్గా తినలేదు. మామూలుగా అయితే రాగి సంగటి చాలా బాగా తింటాడు. కానీ ఆ రోజు తినలేదనమాట. సో మొత్తానికైతే ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. సో తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్ళేది ఉందనమాట, బుక్స్ తీసుకొచ్చేది. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసామనేది నెక్స్ట్ లాగ్లో అయితే కంటిన్యూ చేస్తానండి. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. మరి ఇదండి ఈరోజు మార్నింగ్ రొటీన్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.